పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఏంటి అసలు? చాలా మంది అసలు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లైట్ తీసుకుంటారు. అసలు ఇన్వెస్ట్మెంట్ అనగానే ఫస్ట్ బ్యాంక్స్ కానీ లేదా ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ వెళ్తారు, కానీ చాలా మంది పోస్ట్ ఆఫీస్ వాటిని పట్టించుకోరు. పోస్ట్ ఆఫీస్ కి మాత్రం 100% గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది. ఈవెన్ స్టేట్ బ్యాంక్ కూడా లేదు. పోస్ట్ ఆఫీస్ ఆఫర్ చేస్తున్నటువంటి స్కీమ్స్ చెప్పమంటే ఏం చెప్తారు మీరు? సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల కోసం ఉన్న అన్ని స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లో కల్లా దీనికి హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. మనకి ఇంట్రెస్ట్ ఒకసారి అక్యుములేట్ అయితే అది మైనస్ అవటం అనేది అస్సలు జరగదు. నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా మీకు క్వార్టర్లీ 61,000 రూపీస్ మీకు అకౌంట్ లో పెడుతుంది. వర్కింగ్ ఉమెన్, యంగ్ పర్సన్స్ కోసం ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటి పోస్ట్ ఆఫీస్ లో? సో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే స్కీమ్ ఉంటుంది. సో ఎవరికైతే టర్మ్ ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ ఉండదో వాళ్ళు ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో చేరొచ్చు. ఇప్పుడు యూజువల్ గా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కి సంబంధించి చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి అసలు? సో లక్ష్యానికి అనుగుణంగా ప్లాన్ చేయండి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఏంటి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు నమస్కారం అండి. నమస్తే. యూజువల్గా పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఉంటాయి అంటే అది పెద్దగా అవగాహన లేదు. దాని గురించి మాట్లాడుకోవాలంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఏంటి అసలు? చాలా మంది అసలు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లైట్ తీసుకుంటారు. అసలు ఇన్వెస్ట్మెంట్ అనగానే ఫస్ట్ బ్యాంక్స్ కానీ లేదా ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్ వాటి మీద స్టాక్ మార్కెట్ వైపు వెళ్తారు, కానీ చాలా మంది పోస్ట్ ఆఫీస్ వాటిని పట్టించుకోరు. ఇది చాలా స్టడీ అండ్ ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తుంటాయి. అండ్ వీటిని ఏంటంటే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్కి చాలా బాగా సూట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇదేంటంటే భారత ప్రభుత్వం బ్యాక్ చేస్తుంది. సో మిగిలిన ఏ ఇన్వెస్ట్మెంట్స్కి ఇంత బ్యాకింగ్ అనేది లేదు. ఒక ఎల్ఐసి ఆఫ్ ఇండియాకి మాత్రం ఉంది 100% గవర్నమెంట్ గ్యారంటీ. ఈవెన్ స్టేట్ బ్యాంక్ కూడా లేదు. కానీ పోస్ట్ ఆఫీస్కి మాత్రం 100% గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది. సో మనం పోస్ట్ ఆఫీస్లో కనుక మనీ పెడితే కనుక అసలు నష్టభయం అనేది ఉండదు. సో నష్టభయం లేకుండా ఇన్వెస్ట్ చేయాలనుకునే ఇన్వెస్టర్స్కి అయితే ఇది చాలా బాగా సూట్ అవుతాయి. అండ్ ఇందులో ఉండే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చూస్తే 2 years నుంచి 15 years ఇంకా ఎక్కువ కూడా ఉండే స్కీమ్స్ ఉన్నాయి. సో వైడ్ వెరైటీ ఆఫ్ స్కీమ్స్. సో ఒక్కొక్క ఇన్వెస్టర్స్ యొక్క లైఫ్ గోల్ బట్టి ఉన్నాయి. సో ఇప్పుడు బెస్ట్ స్కీమ్స్ 3-4 పోస్ట్ ఆఫీసు ఆఫర్ చేస్తున్నటువంటి స్కీమ్స్ చెప్పమంటే ఏం చెప్తారు మీరు? సో ఫస్ట్ వచ్చేసరికి అందరికీ పాపులర్ అండి సుకన్య సమృద్ధి యోజన. ఆడపిల్లల కోసం. సో ఆడపిల్లల కోసం ఇది 2014లో గవర్నమెంట్ స్టార్ట్ చేశారు. సో ఇదేంటంటే ఉన్న అన్ని స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లో కల్లా దీనికి హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. కరెక్ట్ 8.2% ఇంట్రెస్ట్ రేట్. సో ఇందులో కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్కి 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక 1 year ఏజ్ ఉన్న పాప పేరు మీద 1 lakh per year ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి. 21 years వచ్చేసరికి ఆ పాపకి 46 lakhs ఉంటాయి. సో అండ్ వీటికి ఏంటంటే ఈ అమౌంట్ పోవటం అనేది జరగదు ఇక, ఎందుకంటే మనకు గవర్నమెంట్ హామీ ఇస్తుంది. మనకి ఇంట్రెస్ట్ ఒకసారి అక్యుములేట్ అయితే అది మైనస్ అవటం అనేది అస్సలు జరగదు. సో చాలా సేఫ్టీ అండ్ హై రిటర్న్ వచ్చే ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రోడక్ట్ ఈ సుకన్య సమృద్ధి యోజన. నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఇదేంటంటే వృద్ధులకి. సో ఎవరైతే రిటైర్ అయ్యారు, కొంచెం స్టడీ ఇన్కమ్ చూస్తున్నారు, సో వాళ్ళకు కూడా ఇది మంచి స్కీమ్. సో ఇందులో ఏంటంటే మ్యాక్సిమం 30 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. ఇందులో కూడా హైయెస్ట్ ఉంటుంది మళ్ళీ 8.2%. సో ఇందులో వచ్చేసరికి 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అండ్ ఎవరైతే 30 lakhs ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు పర్ క్వార్టర్ 61,000 రూపీస్ పెన్షన్ కింద తీసుకోవచ్చు దీని నుంచి. ఓ, పోస్ట్ ఆఫీస్ డైరెక్ట్గా ఇస్తుంది అలా? యా. సో త్రూ పోస్ట్ ఆఫీస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా మీకు క్వార్టర్లీ 61,000 రూపీస్ మీకు అకౌంట్లో పడిపోతాయి. ఓకే. అండ్ ఇట్స్ బ్యాక్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అప్స్ అండ్ డౌన్స్ అస్సలు ఉండవు. నెక్స్ట్ పీపీఎఫ్, ప్రజా భవిష్య నిధి. సో ఇదేంటంటే కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్. సో 15 years ఉంటుంది. చాలామందికి ఒక లాంగ్ టర్మ్ డీసెంట్ కార్పస్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆప్షన్. సో ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 7.1% వస్తుంది. సో మీ నియరెస్ట్ పోస్ట్ ఆఫీసుల్లో వీటిని ఆఫర్ చేస్తారు. అండ్ నేషనల్ సేవింగ్స్ టర్మ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్స్ ఉంటాయి. సో ఆర్డీ అంటే ఏంటంటే మీరు నెల మీరు పోస్ట్ ఆఫీస్లో జమ చేసుకోవచ్చు. దీనికి ఒక టైం పీరియడ్ పెట్టుకోవచ్చు. 1 year, 2, 3 years, 5 years లేదా 7 years, 10 years అలా. సో దాని ప్రకారం మీరు నెల జమ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఆ తర్వాత మెచ్యూరిటీ అప్పుడు మీరు జమ చేసిన దానికి ఇంట్రెస్ట్ కల్పిస్తారు. అంటే 6.9% అరౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే టర్మ్ డిపాజిట్స్ అంటే ఇవి మన ఎఫ్డీ లాగే. ఓకే. సో పోస్ట్ ఆఫీస్లో కూడా ఎఫ్డీ లాగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు బ్యాంక్ ఎఫ్డీస్లో 5 lakhs వరకు ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుంది. ఆర్బీఐ మీకు 5 lakhs వరకే ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు పోస్ట్ ఆఫీస్లో 1 crore పెట్టినా 10 crores పెట్టినా లిమిట్ లేదు. బికాస్
ఇట్ ఈస్ హానర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో పెద్ద మొత్తాల్లో చేసుకోవాలంటే కొంచెం డీసెంట్ రిటర్నే వస్తుంది. అండ్ బ్యాంక్స్తో పోలిస్తే మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్తో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువ ఇంట్రెస్టే ఆఫర్ చేస్తుంటాయి. ఓకే ఓకే. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్, యంగ్ పర్సన్స్ కోసం ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటి పోస్ట్ ఆఫీస్లో? సో వర్కింగ్ ఉమెన్ అండ్ యంగ్ ప్రొఫెషనల్స్ కోసం అంటే సో మీ పీపీఎఫ్లో అయితే మీరు చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే స్కీమ్ ఉంటుంది. సో ఇదేంటంటే చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి, సో ఎవరికైతే టర్మ్ ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ ఉండదో వాళ్ళు ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో చేరొచ్చు. సో దీనిలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇది డైరెక్ట్గా ఎంప్లాయీస్ చేత ఈ పోస్ట్ ఆఫీస్ రన్ చేయబడుతుంది కాబట్టి ఏజెన్సీ కమిషన్స్ ఉండవు. సో మనకి రిటర్న్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే పీపీఎఫ్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు, సో ఒక డీసెంట్ కార్పస్ చేసుకోవడానికి మన 30s కెరియర్ స్టార్టింగ్లో ఉండేవాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. చాలామంది హోమ్ లోన్స్ పీపీఎఫ్ డౌన్ పేమెంట్తో కూడా క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా 2023లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ అని చెప్పి తీసుకొచ్చారు గవర్నమెంట్. ఓకే. సో ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్. ఇది 2 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో 2 years వరకు పెట్టుకోవచ్చు. 7.5% ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇది మీకు సింపుల్గా చెప్పాలంటే కనుక మీరు ఒక 2 lakhs రూపీస్ ఉమెన్ అకౌంట్ హోల్డర్ కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక ఒక 2 years తర్వాత 2.6 lakhs వస్తుంది. సో ఒక డీసెంట్ ఇన్కమ్. యా. ఇప్పుడు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ దాని గురించి ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? సో ఎనీ గర్ల్ చైల్డ్ పేరు మీద వాళ్ళ పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా ఉమెన్ హూ ఇస్ మేజర్, సో వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దీని కాంప్లెక్స్ కూడా ఏం కాదండి. నార్మల్గా మీరు ఒక 2 lakhs రూపీస్ మీరు పోస్ట్ ఆఫీస్ లోకి తీసుకెళ్ళి ఇచ్చేసి నాకు మహిళా సేవింగ్స్ స్కీమ్ కావాలంటే వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే. దీని టెన్యూర్ వచ్చేసరికి 2 years అండ్ 1 year తర్వాత పార్షియల్ విత్డ్రాల్ కూడా మీకు ఎలా ఉంటుంది. ఓకే. ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఇంట్రెస్ట్ మీద. ఓకే. సో మనకి మిగతా స్కీమ్స్ మీద అయితే ట్యాక్స్ లేదు ఎక్కడ. సో సుకన్య సమృద్ధి మీద ఉండదు, పీపీఎఫ్ మీద ఉండదు, పిఎల్ఐ మీద ఉండదు. అండ్ సేవింగ్స్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ మీద ఉంటుంది కాబట్టి బట్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఏమి ఉండదు. బట్ దీని మీద వచ్చేసరికి ఏంటంటే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద మనం ట్యాక్స్ ఒకవేళ ఎగ్జామ్షన్ ఏమి రాదు. అండ్ వచ్చి ఇంట్రెస్ట్ మీద కూడా ఎగ్జామ్షన్ రాదు. బట్ ఇట్స్ ఎ డీసెంట్ రిటర్న్. 7.5% అనేది మీకు వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు లిక్విడిటీ గురించి మాట్లాడుకుంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో లిక్విడిటీ అనేది కూడా ఉంటుందా? లిక్విడిటీ అనేది స్కీమ్ టు స్కీమ్ వేరీ అవుతుందండి. సో మీరు సుకన్యలోకి వెళ్తే లిక్విడిటీ ఇస్ హార్డ్. సో మీరు గర్ల్ చైల్డ్కి 21 years or 18 years ఏదైతే అది వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సింది. సో ఆ మధ్యలో తీసుకోవడం అనేది కుదరదు. అండ్ పోస్ట్ ఆఫీస్ ఆర్డీ కనుక అయితే కనుక మీరు డిస్కంటిన్యూ చేస్తే కనుక 3 years వరకు మీరు వెయిట్ చేయాల్సింది. సో మీరు ఆ 3 years వరకు అది డిస్కంటిన్యూడ్ అకౌంట్గా మారిపోతుంది. ఆ తర్వాత మీరు తీసుకోగలరు. పీపీఎఫ్కి వచ్చేసరికి 4th year నుంచి 7th year వరకు మీకు పార్షియల్ విత్డ్రాల్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీకు పీపీఎఫ్లో విత్డ్రా చేయలేరు. అండ్ సీనియర్ సిటిజన్స్ స్కీమ్ వచ్చేసి ఉంటుంది. ఇదైతే కనుక మీరు 1 year తర్వాత ఇంట్రెస్ట్ రేట్ మీద 1% పెనాల్టీ కట్టేసి మీరు తీసుకోవచ్చు. ఓకే. అండ్ పోస్ట్ ఆఫీస్లో ఇంకొక స్కీమ్ కూడా ఉంటుంది, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని. సో దానిలో కూడా మీకు లిక్విడిటీ ఉంటుంది. మీరు కనుక వద్దనుకుంటే కనుక వాళ్ళు కట్టిన పే చేసి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్లో మీకు 1% తగ్గించేసి మీకు ఇచ్చేస్తారు. ఓకే. సో లిక్విడిటీ కూడా కొన్ని స్కీమ్స్కి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సీనియర్ సిటిజన్కి మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి ఎక్కువ ఉంటాయి. బట్ లాంగ్ టెన్యూర్ స్కీమ్స్కి అయితే మీకు ఉండవు. సో ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో పాసివ్ ఇన్కమ్ సేవింగ్ స్కీమ్ ఇలాంటిది ఏదైనా ఉంటుందా? యూజువల్గా వచ్చే కామన్ పబ్లిక్కి మన ఆడియన్స్కి వచ్చే డౌట్ ఇది. సో పోస్ట్ ఆఫీస్లో ప్యాసివ్ ఇన్కమ్ కోసం 2 రకాలు ఉన్నాయండి. సో ఒకటి ఏంటంటే సీనియర్ సిటిజన్స్. సో ఇందులో కనుక మనం ఒకేసారి లంసమ్ అమౌంట్ వేసేసి మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ యాన్యువల్లీ కానీ మనకు నచ్చిన మోడ్లో మనం ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. సో ఆ ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువ డీసెంట్గానే వస్తుంది, 8.2%. అండ్ ఇంకోటి ఏంటంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్. సో ఇందులో 9 lakhs వరకు జాయింట్ అకౌంట్ మీద చేసుకోవచ్చు. సింగిల్ అయితే 4.5 lakhs. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక 9 lakhs కనుక ఇన్వెస్ట్ చేస్తే వైఫ్ అండ్ హస్బెండ్ పేరు మీద మంత్లీ 5,500 రూపీస్ చేంజ్ మీరు ఇన్కమ్ కింద తీసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఎఫ్డి లాడరింగ్. సో మనం పోస్ట్ ఆఫీస్లో దాన్ని టర్మ్ డిపాజిట్స్ అంటాం. సో మీరు ఇయర్ ఒక టర్మ్ డిపాజిట్, నెక్స్ట్ 2 years ఒకటి, 3 years ఒకటి అలా మీరు వేశారనుకోండి. ఒక్కసారి 3 years తర్వాత మీకు ఎవ్రీ ఇయర్ ఒక టర్మ్ డిపాజిట్ అనేది వస్తూనే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నా దగ్గర ఒక 5 lakhs ఉన్నాయి. నేను 1 lakh 1 year వేసాను, ఇంకో 2 lakhs 2 years, ఇంకో 2 lakhs 3 yearsకి వేసాను. నాకు నెక్స్ట్ ఇయర్ ఈ 1 lakh మెచ్యూర్ అయ్యి వస్తుంది. నాకు ఇక్కడ క్యాష్ వస్తుంది, ప్యాసివ్గా వాడుకోవచ్చు. నాకు అవసరం లేదనుకుంటే మళ్ళీ నా ఇంట్రెస్ట్ వాడుకొని నేను నెక్స్ట్ మళ్ళీ 3 years పెట్టచ్చు.
సో నాకు అప్పుడు ఏముందంటే ఎవ్రీ ఇయర్ నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తూనే ఉంటుంది. సో మనకి పోస్ట్ ఆఫీస్లో ఈ 3 స్కీమ్స్ ద్వారా మనం మేనేజ్ చేసుకోవచ్చు మంత్లీ ఇన్కమ్ అనేది. చాలామంది సీనియర్ సిటిజన్స్ ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ వాడుతూ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు యూజువల్గా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్కి సంబంధించి చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి అసలు? సో లక్ష్యానికి అనుగుణంగా ప్లాన్ చేయండి. ఇప్పుడు మనకి 5 years టైం పీరియడ్ ఉంటే 15 years ప్రోడక్ట్లో చేస్తారు. సో 5 years ప్రోడక్ట్లో ఏంటి? సో పోస్ట్ ఆఫీస్లో నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఉంటుంది, అది 5 yearsకే ఉంటుంది. ఓకే. బట్ ఎవరికైతే 5 yearsలో మనీ కావాలో వాళ్ళు దాన్ని పెట్టాలి. అలా కాకుండా పీపీఎఫ్ పెడితే రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నామినీస్ చాలామంది సరిగ్గా ఇవ్వరు. సో ఎంత చెప్పినా కానీ ఇప్పటికీ పోస్ట్ ఆఫీస్ నాట్ కంప్లీట్లీ 100% డిజిటల్. సో మనం కనుక నామినీస్ని కనుక రాంగ్గా ఇస్తే కనుక రేపు ఏమైనా రిస్క్ జరిగితే కనుక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే. అని కూడా ఏంటంటే ట్యాక్స్ ఎఫెక్ట్స్ని ఇగ్నోర్ చేయడం. సో పోస్ట్ ఆఫీస్లో స్టడీ రిటర్న్ వస్తుందని చెప్పేసి 30% బ్రాకెట్లో ఉన్న వ్యక్తి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కానీ సీనియర్ సిటిజన్లో కానీ వాళ్ళు ప్రిఫర్ చేయకూడదు. ఎందుకంటే వచ్చే ఇంట్రెస్ట్లో 30% ట్యాక్స్గా వెళ్ళిపోతుంది. సో వాళ్ళు మిగతావి చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెచ్యూరిటీ అప్పుడు మర్చిపోవటం. మీరు ఇప్పుడు సీనియర్ సిటిజన్ స్కీమ్ కానీ పీపీఎఫ్ కానీ చేశారు, అవి మెచ్యూరిటీ అయిపోయాయి. తర్వాత మీరు మర్చిపోయాం అనుకోండి, మీకు అవి ఏంటంటే రిపీట్ అవుతాయి. అప్పుడు ఏంటంటే మీరు స్టార్టింగ్ ఏ ఇంట్రెస్ట్ మీద అయితే చేశారో ఆ ఇంట్రెస్ట్ కాకుండా అప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ మీద వెళ్తాయి. ఓకే. పోస్ట్ ఆఫీస్ ఆర్డీస్ ఉంటాయండి. సో ఇవి ఏంటంటే మీరు 5 years పీరియడ్ తీసుకుంటారు. చాలామంది విలేజెస్లో పాపులర్ ఇది. సో విలేజెస్లో ఉమెన్ కానీ సో పెన్షనర్స్ కానీ తెలుగు స్టేట్స్లో పెన్షన్ అనేది చాలా ఎక్కువ వస్తుంది వెన్ కంపేర్ టు అదర్ థింగ్స్ అదర్ స్టేట్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే పెన్షన్ రాగానే ఆ 4,000 పెన్షన్ రాగానే ఒక 1,000 or 2,000 రూపీస్ ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎప్పుడైతే వీళ్ళు మర్చిపోయారు అనుకోండి 5 years అయిపోయింది అనేది, ఇప్పుడు ఏమవుతుందంటే ఇది దీన్ని సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది దానికి. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ 7% వాళ్ళకి 4% రావచ్చు. సో ఇదేంటంటే పోస్ట్ ఆఫీస్ కంప్లీట్గా డిజిటల్ కాకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అయితే ఉంది. సో మనం ఏంటంటే మెచ్యూరిటీని డేట్స్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎలా చేయాలి పోస్ట్ ఆఫీసుల్లో? సో ఇన్వెస్ట్మెంట్స్ అంటే కొన్ని స్కీమ్స్ అయితే కనుక మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. సో దానికి మీకు ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ కావాలి. సో ఇండియన్ పోస్ట్ వెబ్సైట్కి రీచ్ అయ్యి మీరు స్టార్ట్ చేయొచ్చు. బట్ ఆ పిఎల్ఐ స్కీమ్స్ కానీ హెవీ ఇన్వెస్ట్మెంట్స్ ఉండే సీనియర్ సిటిజన్స్ కానీ సో ఇలాంటి వాటికి వచ్చేసరికి మీరు నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఈ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ మూడింటిని తీసుకెళ్ళి నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే కనుక దే విల్ ఓపెన్ యూ ద అకౌంట్. ఫస్ట్ కస్టమర్ ఐడి ఓపెన్ చేస్తారు, తర్వాత దానికి సంబంధించిన స్కీమ్ అకౌంట్ కూడా మీకు ఓపెన్ చేసి పాస్బుక్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇట్స్ అ సింపుల్ ప్రాసెస్. కాకపోతే డిజిటలైజేషన్ చాలా తక్కువ ఉంది. మనం ఆఫ్లైన్లో వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఓకే. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్కి 5 years టైం. సో దానికి ఏంటంటే 80C కింద ఎక్సెంప్షన్ ఉంది. ఓకే. అండ్ 8 to 7.2% అలా ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. అదే ఎఫ్డీస్కి వచ్చేసరికి సేమ్ 5 years ఉంటుంది. వాటికి కూడా ఇంట్రెస్ట్ రేట్ అరౌండ్ 6.9 నుంచి 7 వరకు ఉంటుంది. మోస్ట్లీ 6.5 to 7. మోస్ట్ బ్యాంక్స్, పెద్ద బ్యాంక్స్ అన్నీ అవే ఆఫర్ చేస్తున్నాయి. కాకపోతే ట్యాక్స్ ట్రీట్మెంట్లో కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. సో ఎవరైతే ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ట్యాక్సిబుల్ అవుతుంది. బట్ ఎవరైతే ఎన్ఎస్సీలో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఓన్లీ లాస్ట్ ఇయర్ వచ్చే ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ కట్టాలి. సో మనకి ఎన్ఎస్సీ చాలా సింపుల్, ట్యాక్స్ పరంగా రిటర్న్స్ పరంగా కూడా ఎక్కువ వస్తుంది. బట్ మీరు నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఇలాంటి ఆన్లైన్లో అంత తొందరగా దొరకవు. సో మీరు వెళ్ళి కొంచెం వర్క్ అయితే ఉంటుంది. వాళ్ళు కంప్లీట్గా డిజిటలైజేషన్ అవ్వకపోవటం వల్ల. అదర్వైజ్ మిగతాదంతా సేఫ్గా సెక్యూర్డ్గా ఉంటుంది గవర్నమెంట్ది కాబట్టి. ఇంకా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందండి. అండ్ సీనియర్ సిటిజన్స్ చాలా యూస్ అవుతుంది. సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైతే రిస్క్ వద్దనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్. ఎస్ అండి, థ్యాంక్ యూ అండి.